తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఎరవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించింది. రేపు ఫామ్ హౌస్ లోని కేసీఆర్ ను నేరుగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో కీలక పరిణామం చోటు చేసుకునింది. రేపు కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ముఖ్యంగా మరికొద్ది సేపట్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్కు నోటీస్ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది నేతలు స్పందించారు. కొద్దిసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నిజానికి కేసీఆర్పై మాకు కూడా గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర, దాంతోపాటుగా సీనియర్ పొలిటీషియన్గా వారికి ఇచ్చేటువంటి గౌరవం మేము ఇస్తాం. కానీ తాను పాలించినటువంటి 10 ఏళ్లలో చేసినటువంటి అటు కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశమైతేనేమి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశము, మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగినటువంటి అప్పులు, ఈ 3 అంశాలపై రాజకీయంగా వారికి వ్యక్తిగా గౌరవం ఇచ్చినా కూడా వారి పార్టీ వారు సీఎంగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతిపై ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మాకుంటుంది. అట్లా అది ఈ రాష్ట్రానికి ఇప్పుడు పీసీసీ చీఫ్గా నేనున్నాను. రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వైరం ఉన్న వ్యక్తిగా వారంటే గౌరవం ఉంది. కానీ ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి విషయంలో కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా విభేదిస్తాం. అది ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగానికి లోబడి పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేసీఆర్ 10 ఏళ్లలో కూడా ఎప్పుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూనే పరిపాలించారు. దానికి ఉదాహరణే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అయితేనేమి, లేకపోతే వేల కోట్లకు సంబంధించినటువంటి లక్షల కోట్ల అప్పుల విషయంలో ఈ విషయాలలో ఖచ్చితంగా విభేదిస్తాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్ అయినట్టుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొంతమంది ఫోన్లు ఏదైతే ట్యాపింగ్కు గురయ్యాయి, అది బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా పోలీసు అధికారులు విచారణకు పిలిపించి, మీ ఫోను హ్యాక్ అయింది, ఈ సమాచారం ఇన్ని రోజులు హ్యాక్లో ఉంది, ఇంతమంది హ్యాక్ కాకుండా ఫోన్ ట్యాపింగ్ గురైంది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజుల పాటు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరితో మాట్లాడినటువంటి సంభాషణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్. తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఎరవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించింది. రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను నేరుగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.